సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. పేరులోనే ఉన్నట్టుగా క్రానిక్ అంటే దీర్ఘకాలిక, అబ్స్ట్రక్టివ్ అంటే శ్వాసనాళాల్లో ఉండేటువంటి పల్మనరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఈ సిఓ అంటే గాలి ప్రసారానికి అడ్డం వ్యాధి. ఇది మోస్ట్ కామన్గా మనము 40 దాటిన అంటే 40 ఏళ్ళు దాటిన ఎక్కువగా మేల్స్ హూ ఆర్ స్మోకర్స్లో చూడడం జరుగుతుంది. ఇకపోతే ఫిమేల్స్కి వస్తే ఎవరైతే బయోమాస్ ఫ్యూయల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఈ సిఓపిడి అనేది ఉండడం జరుగుతుంది. ఈ సిఓపిడికి ముఖ్య కారణం ముందు చెప్పినట్టు స్మోకింగ్. 10 ఏళ్ళకు పైబడి 10 సిగరెట్ల కంటే ఎక్కువ తాగే వాళ్ళలో, లేదంటే కొంతమందిలో సిగరెట్లు తక్కువ తాగినా సరే వాళ్ళకు జెనెటిక్గా ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ అనే ఒక ఎంజైమ్ కనుక డెఫిషియన్సీ ఉంటే కూడా ఈ సిఓపిడి అనేది రావచ్చు. బయోమాస్ ఫ్యూయల్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఫిమేల్స్లో కర్రల పొయ్యి మీద వంట చేసినప్పుడు ఈ ఫ్యూయల్గా ఈ స్మోకింగ్కి ఎక్స్పోజ్ కావడం వల్ల కూడా ఈ సిఓపిడి రావచ్చు. సో ఇక ఇదే కాకుండా కూడా ఇన్ఫెక్షన్స్ లైక్ టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ వచ్చిన వాళ్ళలో కొంతమందిలో టీఓపిడి అంటాం, పోస్ట్ ట్యూబర్క్యులర్ సీక్వెల్ లాగా కూడా సిఓపిడి ఉండొచ్చు. సిఓపిడి అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్ 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్స్. ఆ డెత్స్ అనేవి యూజువల్గా మనకు హార్ట్ అటాక్ ఎలా తెలుసో, స్ట్రోక్ ఎలా తెలుసో, లంగ్ అటాక్ ఈ పేషెంట్స్లో సిఓపిడి ఉన్న పేషెంట్స్లో కొంతమందిలో ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల కానీ, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ నవడేస్ మోర్ కామన్. అండ్ అలాగే ఈ సిఓపిడి ఉన్న పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ అవన్నీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది బికాజ్ ఆఫ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్. వీటి వల్ల ఈ లంగ్స్ మీద ప్రెషర్ పడి ఆక్సిజన్ డెఫిషియన్సీ ఆక్సిజన్ అనేది అందకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ని మనం లంగ్ అటాక్ అని అంటాం. అంటే అక్యూట్ ఎక్సర్బేషన్ ఆఫ్ సిఓపిడి ఈజ్ కాల్డ్ లంగ్ అటాక్. సో కామనెస్ట్ సిమ్టమ్స్ వచ్చేసి ఆయాసం ఉండడము, పిల్లి కూతలలాగా రావడము, తర్వాత కఫం ఊరికే దగ్గు ఉండడము, కఫం పడడము, కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావడము, అట్లాగే బ్రీతింగ్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది ఉండడము, అండ్ సివియర్ కేసెస్లలో రైట్ హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయినప్పుడు కాళ్ళలో వాపులు లాంటివి రావడం జరుగుతుంది. ఆక్సిజన్ పడిపోయినప్పుడు ఒక్కొక్కసారి పల్మరీ హైపర్టెన్షన్ అనే కూడా డెవలప్ కావచ్చు. ఈ లక్షణాలు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ కనుక ఉండి ఈ లక్షణాలు ఉన్నట్టయితే మనము వీళ్ళకి ఎక్స్రే మరియు పిఎఫ్టి అనే పరీక్ష ద్వారా, పల్మరీ ఫంక్షన్ టెస్ట్, స్పైరోమెట్రీ అనే పరీక్ష ద్వారా మనం వాటిని గుర్తించవచ్చు, సిఓపిడిని డయాగ్నోస్ చేయవచ్చు, అట్లనే సివియారిటీ తెలుసుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా ఈ సిఓపిడిలో ఏమవుతుందంటే మన ఊపిరితిత్తులు వాటి స్పాంజ్ లైక్ స్టిఫ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ ఈ చిన్న శ్వాసనాళాల్లో వాటి ఎలాస్టిసిటీ లంగ్ ఎలాస్టిసిటీ అనేది పోవడం జరుగుతుంది. అందువల్ల లంగ్ ఒక బెలూన్ లాగా తయారవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ బెలూన్ రప్చర్ అయినప్పుడు న్యూమోథొరాక్స్ లాంటి కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశము ఉంటుంది, విచ్ రిక్వైర్ సర్జికల్ ట్రీట్మెంట్. సో మెయిన్గా ట్రీట్మెంట్ వచ్చేసి కనుక ఈ సిఓపిడి ఒకసారి వచ్చిందంటే అగైన్ సిఓపిడి పోదు, ఓన్లీ మనము సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే సాధ్యపడుతుంది. సో దీనికోసం మనము మెయిన్గా బ్రాంకోడైలేటర్ను ఇన్హలేషన్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ ఇన్హేలర్స్ ఆర్ రోటోక్యాప్స్. అండ్ సివియర్టీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ఇన్హలేషన్ ఫామ్లో మనం ఐసిఎస్ ఇన్హేలర్ కార్టికోస్టెరాయిడ్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్హేలర్స్ అనేది చాలా రెగ్యులర్గా వాడాలి. దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సిన్స్ సిఓపిడిలో ఇన్ఫెక్షన్స్లలో లంగ్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళలో వ్యాక్సిన్స్ తీసుకోవడం, అంటే ఎవ్రీ ఇయర్ ఫ్లూ వ్యాక్సిన్, అట్లనే న్యూమోనియాస్ రాకుండా న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా అవసరం. ఎంఫైసీమా అనే ఒక సిఓపిడి వెరైటీ ఉన్న వాళ్ళలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల వెయిట్ లాస్ కావడం జరుగుతుంది. ఇట్లాంటి పేషెంట్స్లో గుడ్ న్యూట్రిషన్ అండ్ లంగ్ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో మీరు క్రానిక్ స్మోకర్ అయినట్టయితే ఆయాసము, దగ్గు,
కఫము ఉన్నట్లయితే సమీపంలో ఉన్న పల్మనాలజిస్ట్ సంప్రదించి సిఓపిడి ఏమైనా ఉందా కూడా రూల్ అవుట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.